హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ డీజే ఆర్యన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వచ్చేసి భారత్ ప్రో వాళ్ళు కండక్ట్ చేస్తున్న వైజాగ్ ఎక్స్పోలో ఉన్నాను. ఇక్కడ మన ఆర్ఆర్ ఎలక్ట్రానిక్స్ తరఫు నుంచి జైపల్ ల్యాబ్స్ యొక్క లైవ్ డెమో సెటప్ అనేది పెట్టడం జరిగింది. దీని యొక్క రెస్పాన్స్ చాలా సూపర్ ఉంది. అండ్ ఇక్కడికి వచ్చిన విజిటర్స్ కూడా ఇచ్చిన ఫీడ్బ్యాక్ విన్న తర్వాత మేము పడ్డ కష్టం అంతా మర్చిపోయేలా అనిపించింది. అంత బాగుంది దీని రెస్పాన్స్ వచ్చేసి. మీలో చాలా మంది కూడా ఎక్స్పోకి వచ్చే ఉంటారు, మన జైపల్ ల్యాబ్స్ యొక్క అవుట్పుట్ ఎట్లుందో వినే ఉంటారు. ఇది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనేది ఎంత బాగుందంటే దీంట్లో వచ్చే రెస్పాన్స్ అది నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్. ఇది చాలా వరకు చాలా మందికి బాగా నచ్చింది. అండ్ వచ్చేసి ఇది ప్యూర్లీ ప్రొఫెషనల్ లైవ్ సెటప్ అండ్ బేసికల్లీ రికమెండెడ్ ఫర్ ద లైవ్ ఈవెంట్స్ ఓన్లీ. రోడ్ షో దీని బేస్లో ఒకటి మనం రోడ్ షోకి యూజ్ చేసుకోవచ్చు. టాప్స్ అనేది రోడ్ షోకి యూజ్ చేయొచ్చు, కానీ ఈ మధ్యలో రోడ్ షో అంటే కాంపిటీషన్ అనేది ఎక్కువైపోయింది కాబట్టి ప్రెషర్ మీట్లు అవి యూజ్ చేస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ ఓన్లీ హెచ్ఎఫ్సీ ఉన్నాయి కాబట్టి నేను రోడ్ షోకి ఈ టాప్స్ని అంతగానం రికమెండ్ చేయను. అండ్ బేసెస్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ లెవెల్ బేస్ ఉంటుంది రోడ్ షోకైనా లైవ్కైనా, కానీ ఆ ప్యూర్ బేస్ అండ్ ఆ రోడ్ షో పంచినెస్ కూడా అన్ని దీంట్లో యాడ్ అయి ఉంటాయి. సో ఇంకా మనం సెటప్ విషయానికి వస్తే ఇక్కడ వాడిన మొత్తం క్యాబినెట్స్ అనేది ఆర్ఆర్ క్యాబినెట్సే. స్పీకర్స్ వచ్చేసి అబ్సల్యూట్ ఆడియో బై జైపల్ ల్యాబ్స్ అండ్ యాంప్లిఫైర్స్ వచ్చేసి జైపల్ ల్యాబ్స్ బేస్ కోసం డబ్ స్టెప్పర్ అండ్ టాప్స్ అండ్ హెచ్ఎఫ్స్ కోసం కూల్ యాంప్లిఫైర్స్ యూజ్ చేసినాం. ఇక్కడ మనం బేస్లలో 4 బేస్లు పెట్టినాం అనమాట ఇక్కడ లైవ్ డెమో కోసం. అండ్ టాప్స్ వచ్చేసి 6 టాప్లు. బేస్లలో ఈచ్ బేస్లో మనం ఇక్కడ 2 స్పీకర్లు యూజ్ చేసినాం. అంటే ఒక బేస్ వచ్చేసి డ్యూయల్ బేస్ అనమాట. ఇందులో యూజ్ చేసిన స్పీకర్ 21 SW300 స్పీకర్. ఇది దీని ఏఎస్ పవర్ వచ్చేసి 3000 వాట్ ఉంటుంది. అంటే ఒక క్యాబినెట్ వచ్చేసి 6000 వాట్ ఏఎస్ పవర్. అండ్ టాప్స్ వచ్చేసి 2 మిడ్ 2 హెచ్ఎఫ్ ఉంటుంది ఇందులో లైన్ అరేలో. దీని క్యాబినెట్ డిజైన్ వచ్చేసి అండ్ ఇందులో మనం యూజ్ చేసిన స్పీకర్ వచ్చేసి 12 MB 12 ఇంచ్ స్పీకర్ నియోడిఎం మ్యాగ్నెట్ తో ఉంటుంది. అండ్ హెచ్ఎఫ్ కూడా నియోడిఎం హెచ్ఎఫ్సే ప్యూర్లీ ఫ్రమ్ అబ్సల్యూట్ ఆడియో జైపల్ ల్యాబ్స్. ఇక్కడ మనం ఏం చేసినాం అంటే ఈ బేస్లు 4 బేస్లు రన్ చేయడానికి 2 జైపర్ డబ్ స్టెప్పర్ Z8 యాంప్లిఫైర్ యూజ్ చేసినాం. అండ్ మనం చెప్పినాం కదా కూల్ యాంప్లిఫైర్స్ లో 2 ohms ఆపరేషన్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ కూల్ 6 యాంప్లిఫైర్ ఏదైతే ఉందో దానికి మనం 8 స్పీకర్లు కనెక్ట్ చేయడం జరిగింది. టాప్ కి ఒక జోన్ కి 4 స్పీకర్లు, జోన్ కి 4 స్పీకర్లు. అండ్ కూల్ 4 యాంప్లిఫైర్ కి 2 స్పీకర్లు యూజ్ చేయడం జరిగింది, ఎందుకంటే 500 వాట్ స్పీకర్ కాబట్టి. అండ్ హెచ్ఎఫ్స్ వచ్చేసి మొత్తం ఇందులో మొత్తం టాప్లలో 6 టాప్లలో కలిపి 12 హెచ్ఎఫ్స్ ఉన్నాయి. ఈ హెచ్ఎఫ్స్ అనేది 6 హెచ్ఎఫ్ ఒక ఛానల్ కి, 6 హెచ్ఎఫ్ ఒక ఛానల్ కి కూల్ 4 యాంప్లిఫైర్ కి కనెక్ట్ చేయడం జరిగింది. దీని అవుట్పుట్ రెస్పాన్స్ అనేది ఎంత సూపర్ ఉందో మీకు తెలుసు. దీంట్లో మెయిన్ థింగ్ వచ్చేసి హెచ్ఎఫ్ఏ. ఆ హెచ్ఎఫ్ క్వాలిటీ అనేది పెద్ద పెద్ద కంపెనీలో కూడా కాంపిటీషన్ ఇచ్చే విధంగా ఉంది అనమాట. సో అందుకే మన జైపర్ యొక్క క్వాలిటీ ఇట్లుంది. అండ్ నెక్స్ట్ డేమో మీరు మనలో ఎవరైనా ఉంటే రికమెండ్ చేయండి, చూడండి. అండ్ మీకు ఇంకా నేను షార్ట్స్లలో దీని లైవ్ డెమో కూడా పెడతాను, చూడండి. అండ్ మనం నెక్స్ట్ ఇంకా చెన్నై ఎక్స్పో అండ్ హైదరాబాద్ ఎక్స్పోలా కలుసుకుందాం. ఇక్కడ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికి వచ్చి మీరు దీని సౌండ్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సూపర్ ఉంది. దీన్ని నాకు తెలిసి పెద్ద పెద్ద కంపెనీలకు కూడా కాంపిటీషన్ ఇచ్చే విధంగా ఉంది అనమాట దీని ఒక ప్రోడక్ట్, జైపల్ ల్యాబ్స్ ప్రోడక్ట్. మీరు ఏమాత్రం ఆలోచించకుండా కొనుక్కోవచ్చు. నేను మీ డీజే ఆర్యన్, సైనింగ్ ఆఫ్.